మన టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర గారికి అందరికి. ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు మేడం. ఇప్పుడు టోటల్ గా చూసినట్లయితే రేషన్ బియ్యం మాఫియా అనేది కొత్తగా ఇప్పుడు వచ్చిందే కాదు, గత దశాబ్ద కాలంగా జరుగుతుంది. అంటే బహిరంగ మార్కెట్ లో బియ్యానికి మన సబ్సిడీ ఇచ్చే బియ్యానికి రేటు వేరియేషన్ ఎప్పుడైతే పెరిగిందో దాని మీద బియ్యం మాఫియా లాగా తయారైపోయింది. అంటే షార్ట్ కట్ లో తక్కువ వ్యవధిలో ఎక్కువ కోట్ల రూపాయలు, 100 కోట్లు సంపాదించచ్చు అనేది ఎప్పుడైతే భావించారో అప్పటి నుంచి ఇది ఒక మాఫియా లాగా తయారైపోయింది. ఇది ఎంత అంటే వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించేసరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళినప్పటికీ కొంత ఏదో అక్కడ బయటికి ఆ సమస్యను అదే మీరు పెట్టిన ఇప్పుడు ఏదైతే బియ్యంలో దెయ్యం అనేది ఉందో అది దెయ్యం కాదు, భూతం లాగా అక్కడ ఉంది. అది డిప్యూటీ సీఎం అధికార పరిధి సరిపోద్ది, దానికి చాలా పెద్ద స్థాయిలో ఉంటది, కేంద్ర స్థాయిలో ఉంటది. ఎందుకంటే కేంద్ర స్థాయిలో అంతర్జాతీయ దేశాలకు సంబంధించి, విదేశాలకు సంబంధించి అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతి చేయాలంటే కేంద్ర స్థాయిలో లైసెన్సులు కావాల్సి ఉంటది. సో మళ్ళీ రాష్ట్ర స్థాయిలో వచ్చేసేమో బియ్యం మిల్లుల దగ్గర నుంచి కూడా కొంత రైతుల దగ్గర ప్రొక్యూర్ చేస్తారనే ఒక సాకు చూపించి ఈ రేషన్ బియ్యాన్ని మామూలు ఆ గోతాల నుంచి మామూలు గోతాలకు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తా ఉన్నాయి. నిన్న ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు భేటీ తర్వాత దీని మీద ఇంకా సీరియస్ యాక్షన్ జరుగుతుందనేది ఆశిస్తున్నారు. అంటే చంద్రబాబు గారు భేటీ జరుగుతుండగానే ప్యారలల్ గా మంత్రివర్గ ఉపసంఘం కూడా భేటీ అయింది. ఎవరెవరు అంటే అచ్చెన్నాయుడు గారు, సత్యకుమార్ యాదవ్ గారు, నారాయణ మనోహర్ గారు. దానిలో ఏంటి కనుగొంది ఏంటంటే అక్కడ బియ్యం పాలిష్ చేసేవి, అంటే రేషన్ బియ్యంగా వచ్చినాయి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అసలు ఎక్కడో ఏదో చేయకుండా అక్కడికక్కడే అనమాట, అక్కడక్కడే ప్రాసెసింగ్ కూడా పోర్ట్ లోనే పెట్టేశారనేది అక్కడ ఐడెంటిఫై చేశారు. కొన్ని గోడౌన్స్ లో వాళ్ళకి బియ్యం నిల్వ చేసుకుంటానికి వాళ్ళకి లీజుకి ఇస్తే వాటిల్లోనే అసలు తయారు చేసేంత, అంటే అటు అధికారుల కళ్ళెదితే కూడా జరిగేంత పరిస్థితి వచ్చింది అనేది నిన్న మంత్రివర్గ ఉపసంఘం కూడా దాన్ని వెల్లడించింది. ఇక్కడ వాళ్ళు ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఇక్కడ మన పోర్టుల మీద పెద్దగా అధికారం మనకు ఉండదు కాబట్టి ఒక అడ్మిరల్ కోర్టు, అంటే నేవీకి సంబంధించిన కోర్టుకి దీన్ని అంతా కూడా ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి చాలా తక్కువగా ఉంటది. నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా పోర్టు అధికారులు అందుకనే వాళ్ళు ఆయన్ని అడ్డుకునే సాహసం కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ ద్వారా ఈ బియ్యం స్మగ్లింగ్ కి సంబంధించి సివిల్ సప్లైస్ శాఖ ద్వారా ఒక కాంక్రీట్ గా ఒక అడ్మిరల్ కోర్టుకి ఒక ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సో అది ఒకటి ప్రధానమైంది. రెండోది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ అదేవిధంగా ద్వారకా తిరుమలరావు గారిని పిలిచి చంద్రబాబు గారు సమావేశం అయ్యారు. అసలు ఈ రేషన్ బియ్యం వెనక ఎలా ఉన్నారు ఏంటి, విజిలెన్స్ మొత్తం నాకు నివేదిక కావాలని చెప్పేసి కూడా ఆయన అడగడం జరిగింది. అది 2-3 రోజుల్లో కూడా సమర్పిస్తారు. అయితే అసలు రేషన్ బియ్యానికి సంబంధించి ఇట్లా ఈ విధంగా అంటే నాదెళ్ల మనోహర్ గారు ఒక సీరియస్ ఎలిగేషన్ చేశారండి. ఆ ఎలిగేషన్ లో భాగంగానంటే ఆయనకి తెలుసు అనుకుంటా, బహుశా నాకు తెలిసి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గారికి ఈ బియ్యం మాఫియా వెనకాల ఈ పోర్ట్ లో వాటాను చేజిక్కించుకోవడం కూడా ఉంది అనేది ఆయన ఎలిగేషన్ చేశారు. ఆయన దానికి సంబంధించి ఈయన మన కాకినాడ పోర్ట్ లో వాటా ఉన్న కేవీ రావు గారు లాస్ట్ ప్రభుత్వ హయాంలో కొంతమంది ఆయన బెదిరించడం ద్వారా ఆయన వాటాను దాదాపు 1,600 కోట్ల రూపాయలు వెళ్ళిన వాటాను చాలా తక్కువ రేటుకి పొందారనేది ఒక ఫిర్యాదు రవిశంకర్ అయ్యన్నార్ గారికి ఇచ్చారు. ఇది తెలుసు కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు దాని మీద కూడా అసలు అరవింద్ దానికి సంబంధించి ఎలా వచ్చింది అనేది కూడా ఆయన ఆరోపణ చేశారు. రెండోది ఏంటంటే అసలు దీనికి సంబంధం ఉందా అనేది కూడా తేల్చమంటారు. ఇంకోటి ఏంటంటే జూన్ 26-27 తారీఖుల్లో నాదెళ్ల మనోహర్ గారు 25,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మన చట్టంలో లొసుగులు ఎలా ఉంటాయంటే ఏదైతే స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ఎవరైతే వాళ్ళు అక్కడ ఆ బియ్యం యజమానులు ఉన్నారో రేషన్ బియ్యం అని దానిలో ఐడెంటిఫై చేసినా కూడా కోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకొని బ్యాంక్ గ్యారెంటీలు తెచ్చి మళ్ళీ విడిపించుకొని ఇప్పుడు ఏదైతే స్టెల్లా నౌకలో ఆ బియ్యం తాలూకు ఉన్నాయన్నమాట. అంటే మొన్న పట్టుబడి మళ్ళీ వాళ్ళు ఎగుమతి చేసే సాహసం కూడా చేస్తా ఉన్నారు. వాళ్ళకున్న చట్టం అలా అవకాశాలు కల్పించింది. సో ఇన్ని లొసుగులు తర్వాత ఎగుమతులకు సంబంధించిన అధికారాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం,
ఇవన్నీ అంటే ఆయన చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం దాకా పక్క రాష్ట్రాల నుంచి కూడా కాకినాడ పోర్టుకే దారి తీస్తున్నాయి అన్ని కూడా. రేషన్ బియ్యం ఏదైతే అంత విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఇక్కడ కాకినాడ పోర్ట్ అనేది ఒక సులభమైన మార్గంగా ఉంది. అంటే మీరు అన్నట్లు ఇందాక ఒక శక్తి మాత్రమే కాదు, చాలా మంది ఇక్కడ ఎగుమతిదారులు చాలా మంది ఈ వ్యాపారం షార్ట్ కట్ లో మనీ వస్తుంది కాబట్టి అందరూ చేస్తానికి అలవాటు ఉంటారు. అయితే మేజర్ పార్ట్ అనేది ఒకళ్ళు ఉన్నారు, అది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న మొన్న 2-3 రోజుల్లో జరిగిన పరిణామాలు ఏంటంటే మీరు అన్నట్టు పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తా ఉన్నారు. ఆయన సాహసం చేశారు, బానే ఉంది. కానీ కెన్ స్టార్ కి సంబంధించి నౌకలో కూడా రేషన్ బియ్యం ఉన్నాయని తెలిసింది నాకు. అది ఆర్థిక మంత్రి బంధువులది కాబట్టి ఆయన దాని జోలికి వెళ్ళలేదని చెప్పేసి ఆరోపణ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అలా వెళ్ళటానికి కొంత వాళ్ళు గతంలో ప్యాకేజ్ ఇస్తారు, లేదంటే ఆయన దత్తపుత్రుడు అన్న వాళ్ళే ఈ రోజు ఆయన పనితీరును అభినందించారు. ఆయన బొత్స సత్యనారాయణ గారు కూడా అలా వెళ్ళగలిగే దాన్ని అభినందిస్తూనే ఆయన ఇంకా బాగా ఆయన అధికార పరిధిని కేంద్రంలో ఉన్న సాన్నిధ్యాన్ని ఉపయోగించుకొని రేషన్ మార్కెట్ కట్టాలి అభినందిస్తూనే గబ్బర్ సింగ్ 1, 2తో పోల్చారు, ఇది గబ్బర్ సింగ్ 3 అని. అదే పోల్చారండి. అంటే నేను అనేది ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శల దాడి తగ్గి కొంత ఆయన మంత్రిగా మేము కూడా అలా చాలా చేయాలనుకున్నాం కానీ ఇట్లానే ఉంటుంది పరిస్థితులు అనేది కూడా చెప్పారు. సో అంబటి రాంబాబు గారు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో శిక్షించాలని కోరుతున్నారు. వైసీపీ నుంచి ఇలా దోషులను శిక్షించాలని అడుగుతున్నప్పుడు ఇది కూటమి ప్రభుత్వానికి నిజానికి సవాలే. ఎందుకంటే ఎవరైతే మీరు ఆరోపిస్తున్నారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రాతినిధ్యం ఆయన ఏ పార్టీ తరఫున్నారో ఆ పార్టీలో పెద్దలు అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, పేర్ని నాని గారు కూడా దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం అనేది చాలా ఇన్వైట్ చేయదగ్గది. అంటే వాళ్ళు ఏమన్నారు, దీంట్లో సంబంధించేది లేదు, మీరు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆధారాలు ఉంటే చూపించండి, అరెస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోండి. ఏమీ లేకుండా వాళ్ళు ప్రధానంగా ఆరోపించేది ఏంటి, సంక్షేమ పథకాలను పక్కన పెట్టేశారు, వాటి గురించి మాట్లాడివ్వడం లేదు, ఒకవేళ ఏదైనా మాట్లాడుతుంటే వారి మీద కేసులు పెడుతున్నారు, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి మొన్న అంబటి రాంబాబు గారు నిన్న పేరునని మాట్లాడిన సందర్భం మనకు కనిపించింది. ఓకే, ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు, మనకి ఫోన్ లైన్ లో సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఎర్రమంచిలి జనసేన ఎమ్మెల్యే. వెరీ గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం విజయ్ కుమార్ గారు, ఆఫ్టర్